హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీలో ఎంఎల్హెచ్పి పోస్టుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. చాలా కామెంట్స్ కూడా నాకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎంఎల్హెచ్పి నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారు, లేకపోతే ఎంఎల్హెచ్పి రిక్రూట్మెంట్ మరి జరగదా అని కూడా కామెంట్స్ అయితే వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఈ ఎంఎల్హెచ్పి పోస్టులకు సంబంధించి ఒక సర్క్యులర్ కూడా జారీ కావడం జరిగింది. ఈ సర్క్యులర్కి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేస్తూ మీకు ఒక వీడియో అప్లోడ్ చేయాలనుకున్నాను. వీడియోని రికార్డ్ చేశాను, అప్లోడ్ చేశాను, కానీ పబ్లిష్ చేయలేదు. ఎందుకంటే ఈ సర్క్యులర్ అనేది రియల్ ఆర్ ఫేక్ అనేది నాకు కన్ఫర్మేషన్ అయితే లేదు. అందుకోసమే మీకు నేను కన్ఫ్యూజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో దాని డీటెయిల్స్ అనేవి మీకు తెలియచేయలేదు. అయితే తాజాగా దీనిపై నాకు ఒక క్లారిటీ అయితే దొరికింది. అందుకోసమే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలియజేస్తున్నాను. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చివరిలో ఒక జోన్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా చెప్తున్నాను. ముందుగా సర్క్యులర్లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క సర్క్యులర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆంధ్రప్రదేశ్, మంగళగిరి నుంచి విడుదల చేయడం జరిగింది. ఎప్పుడు విడుదల చేశారు అంటే డిసెంబర్ 20వ తేదీన ఈ యొక్క సర్క్యులర్ అయితే జారీ కావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే సిహెచ్ఓ లేదా ఎంఎల్హెచ్పీలకు సంబంధించిన రిక్రూట్మెంట్ కోసం ప్రస్తావించడం జరిగింది. ఎక్కడ అంటే మనం చూసుకున్నట్లయితే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇవి వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అనే పేరుతో ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ సర్క్యులర్ లేదా ఈ యొక్క జీవో లేదా మెమో ఏదైనా పిలవండి, ఇందులో మనకి రెఫరెన్స్ ఏమి ఇచ్చారంటే ఎంఎల్హెచ్పి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది గత సంవత్సరం ఆగస్టు 9వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అనేది అక్టోబర్ 26వ తేదీన గత సంవత్సరం నిర్వహించడం కూడా జరిగింది. అలాగే మరికొన్ని లెటర్స్ని కూడా రెఫరెన్స్ కింద మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ది అటెన్షన్ ఆఫ్ ఆల్ ది రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ is invited to the reference cited the existing merit list of CHOs completed 1 year. Hence, all the RDM and HS are requested to issue notification for filling up of vacancies of CHOs or MLHPs యాజ్ పర్ ది షెడ్యూల్ గివిన్ బిలో అని చెప్పారు. అంటే ఇక్కడ మేము పేర్కొన్నటువంటి షెడ్యూల్ ప్రకారం రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ అంటే మనకి 4 జోన్లు అయితే ఉన్నాయి కదా, ఈ 4 జోన్లలో కూడా ఈ యొక్క కార్యాలయాలు అయితే ఉన్నాయి. వాటి వారీగా ఈ షెడ్యూల్ ప్రకారం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందిగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే గతంలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు, ఆ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్పుడు అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క మెరిట్ జాబితా అనేది ఒక 1 ఇయర్ వ్యాలిడిటీ కలిగి ఉంటుందని చెప్పారు. సో ఆ మెరిట్ యొక్క వ్యాలిడిటీ అనేది 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఈ యొక్క రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ వారీగా ఇవ్వమని చెప్తున్నారు. తాజాగా మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్స్ అనేవి డిసెంబర్ 27వ తేదీన విడుదల చేయాలని చెప్పడం అయితే జరిగింది. అంటే ఈరోజే నోటిఫికేషన్ అయితే విడుదల చేయాల్సి ఉంటుంది, లేదా ఈరోజు పేపర్లో ఈ నోటిఫికేషన్స్ అయితే పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే అప్లికేషన్స్ అనేవి డిసెంబర్ 28వ తేదీ నుంచి తీసుకోవాలని చెప్తున్నారు. లాస్ట్ డేట్ అనేది జనవరి 12 వరకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది జనవరి 27. లాస్ట్ డేట్ అనేది ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్పై ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే జనవరి 31 వరకు కూడా తీసుకోమని చెప్పారు. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ చేసి దానిపై ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే గ్రీవెన్స్ రూపంలో ఫిబ్రవరి 9 వరకు కూడా తీసుకోమని చెప్పారు. తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 2వ తేదీ నాటికి రిలీజ్ చేసి కంప్లీట్ అనేది అంటే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయడంలో భాగంగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇవ్వడానికి ఫిబ్రవరి 14 అనేది డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫిబ్రవరి 14 నాటికి ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేయాలని మనకు ఒక షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏదైతే ఈ మెమో లేదా సర్క్యులర్తో పాటుగా ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. అంటే నోటిఫికేషన్ ఎలా ఉండాలి, క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి అనే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ జోన్లో అయితే లేదా ఏ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ యొక్క ఆఫీస్ నుంచి అయితే రిలీజ్ అవుతుందో ఆ యొక్క
జోన్‌కి సంబంధించిన నంబర్ అయితే ఇక్కడ వేయాల్సి ఉంటుంది. తర్వాత గైడ్‌లైన్స్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఇన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని ఇక్కడ మనకి ఇచ్చారు చూడొచ్చు. అయితే పోస్ట్ పేరేంటి? కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్. ఎన్ని పోస్టులు ఉన్నాయనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. జోను, నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఈ పోస్టుల సంఖ్య అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందని, డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందని, ఇవి టెంటేటివ్ అని కూడా మనకి ఇందులో మెన్షన్ చేయాలని చెప్పారు. అలాగే క్వాలిఫికేషన్స్ చూస్తే బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ విత్ ఇంటిగ్రల్ సిపిసిహెచ్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఎవరైనా సరే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు సిపిసిహెచ్ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఇగ్నో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుందని, వారి యొక్క ఓన్ కాస్ట్తో దాన్ని కంప్లీట్ చేయాలని కూడా ఇచ్చారు. అది కూడా విత్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ 6 మంత్స్, అంటే 6 మంత్స్ లోపు వాళ్ళు జాయిన్ అయిన 6 మంత్స్ లోపు దాన్ని కంప్లీట్ చేసుకోవాలని చెప్తున్నారు. అలాగే ఏజ్ విషయానికి వస్తే మస్ట్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 35 ఇయర్స్, అంటే మ్యాక్సిమం 35 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి మీకు తెలిసిందే ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. వాళ్ళకి 40 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఫీజు విషయానికి వస్తే ఓసీ క్యాండిడేట్స్ అయితే 300 రూపీసు, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మరియు బీసీ క్యాండిడేట్స్ అయితే 100 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. 25,000 రూపాయలు పెర్ మంత్ రెమ్యునరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని కూడా ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ విత్ ఇంటిగ్రల్ సిపిసిహెచ్ కోర్సులో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా, అలాగే ఆ కోర్సు కంప్లీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు యాడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఈ యొక్క రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలని, మెరిట్ లిస్ట్ అనేది మళ్ళీ ఒక 1 ఇయర్ వరకు కూడా ఏవైనా వేకెన్సీస్ ఏర్పడితే అప్పటి వరకు కూడా వ్యాలిడిటీ కలిగి ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేస్తున్నారు. అలాగే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఆ సెలక్షన్ కమిటీ గైడ్లైన్స్ ఆధారంగా రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, ఎస్ఎస్సి లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి సర్టిఫికెటు, బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన సర్టిఫికెటు, దానికి సంబంధించిన మార్కుల మెమోలు, సిపిసిహెచ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ సర్టిఫికెట్ కోర్సు మీరు కంప్లీట్ చేసి ఉంటే అది కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఉండాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికెట్లు 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా ఉండాలి. ఒకవేళ ప్రైవేట్ స్టడీ అయితే తహసీల్దార్ లేదా ఎంఆర్ వాళ్ళ నుంచి వాళ్ళు స్థానిక అభ్యర్థులుగా కన్సిడర్ చేయడానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు, అది తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉండాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్ యొక్క సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే స్పోర్ట్స్ కోటా వర్తించాలంటే స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అవసరం అని ఇవ్వడం జరిగింది. అంటే అప్లై చేసేటప్పుడు అవసరం అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు ఎలిజిబుల్, మిగతా వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్క్రూటినైజ్ చేయడం జరుగుతుంది, అలాగే అబ్జెక్షన్స్ అనేవి ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆ నోటిఫికేషన్లో ఇవ్వాలి అని చెప్పి ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఆ టెంప్లెట్ లాగా ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది. ఇక ఆల్రెడీ చెప్పుకున్న విధంగానే ఇక్కడ మనకి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్న షెడ్యూలే ఇది. ఈ విధంగా నోటిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. మరి ఈ విధంగా జోన్ల వారీగా ప్రస్తుతం మనకి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారు. ఈసారి రిలీజ్ చేస్తున్న ఈ నోటిఫికేషన్స్లో కొత్తదనం ఏమిటి అంటే గతంలో పరీక్ష పెట్టారు లాస్ట్ టైం, ఈసారి పరీక్ష అయితే ఉండదు. మెరిట్ బేసిస్ని అయితే రిక్రూట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే భారీ సంఖ్యలో పోస్టులు కూడా ఉండవు, తక్కువ సంఖ్యలోనే పోస్టులు ఉంటాయి. ఒక జోన్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు కడప జోన్కి సంబంధించి, అంటే జోన్ 4కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆఫీస్ ఆఫ్ ది రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కడప నుంచి ఈ యొక్క ప్రెస్ నోట్ లేదా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇది ఎప్పుడు అంటే December 26 డేట్ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇది MLHP రిక్రూట్మెంట్కి సంబంధించి విడుదల చేసినట్టుగా ఈ సబ్జెక్టులు కూడా ఇవ్వడం అయితే జరిగింది. MLHP నోటిఫికేషన్ రిక్వెస్ట్ టు పబ్లిష్ ద నోటిఫికేషన్ ఆఫ్ CHO ఆర్ MLHPs pertaining to Zone 4 కడప ఇన్ ది లోకల్ పేపర్స్ ఇన్
జ్యూరిస్డిక్షన్ రిక్వెస్టెడ్ రిగార్డింగ్ అని ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే రెఫరెన్స్గా ఒక డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ మీకు నేను ఒక సర్క్యులర్ లేదా మెమోకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పాను కదా, దానికి సంబంధించినటువంటి ఇక్కడ నెంబర్ అయితే మెన్షన్ చేశారు. ఆర్సీ నెంబర్ 226135 NHM-H డేటెడ్ డిసెంబర్ 20, 2023. ఆల్రెడీ డేట్ కూడా మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆ డేట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంగళగిరి గుంటూరు నుంచి రావడం అయితే జరిగింది. సో దాన్ని రెఫరెన్స్ చేసుకొని ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్టుగా ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది లోకల్ పేపర్స్లో డిసెంబర్ 27 లేదా అంతకంటే ముందుగా మనకి పబ్లిష్ చేయాలని చెప్పడం అయితే జరిగింది. ఇదొక పేపర్ నోటిఫికేషన్ అన్నమాట. అయితే ఇందులో ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే ఈ జోన్ పరిధిలో మొత్తంగా 32 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేయబోతున్నారు జోన్ 4లో అనమాట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అంటే దరఖాస్తుల నమూనా, నెలసరి వేతనము, ఇతర వివరాలు అనేవి hmfw.ap.gov.in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుందని ఈ యొక్క పత్రికా ప్రకటనలో ఇవ్వడం అయితే జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలని మీకు ఆల్రెడీ చెప్పాను. డిసెంబర్ 28 నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 12వ తేదీలోపు ఆ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందని కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ అనేది ఆన్లైన్లో కాదు, ఈ పోస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్లతో జతపరిచి జనవరి 12, 2024వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయము కడప నందు అందజేయాల్సిందిగా కోరడం అయితే జరిగిందని చెప్పి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. ఇది జోన్ 4కి సంబంధించిన డీటెయిల్స్. మిగతా జోన్లకు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. పేపర్లో కానీ మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ కల్పిస్తాయి, లేదా అఫీషియల్ వెబ్సైట్స్లో కానీ కనిపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మీకు మరికొన్ని నోటిఫికేషన్ సమాచారం తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఈ నోటిఫికేషన్ విడుదల అవుతుంది అని చెప్పడానికి, అలాగే ఇది జెన్యూన్ అని చెప్పడానికి షెడ్యూలు, క్వాలిఫికేషన్స్, సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మీకు క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక జోన్ల వారీగా నోటిఫికేషన్స్ అనేవి నేను నెక్స్ట్ నోటిఫికేషన్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.